రైతుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమము ఏమంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అది ఏ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి స్కీమ్ కాదు. అంతకుముందు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, ఎస్ఆర్బిసి కాలువలకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి నీళ్లు అందాలంటే 881 అడుగుల లెవెల్లో నీళ్లను మెయింటైన్ చేయాలి శ్రీశైలం డ్యాంలో. కాబట్టి అది వరద రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో సాధ్యం కాదు. కాబట్టి అటువైపు తెలంగాణ 800 అడుగులకి దిగువన నీళ్లు ఉన్నప్పుడే వాళ్ళు తోడుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు. కాబట్టి ఆ మేరకు మనం కూడా రోజుకు 3 టీఎంసీలు చెన్నై డ్రింకింగ్ వాటరు, రాయలసీమ జిల్లాలో నెల్లూరు, ఒంగోలు డ్రింకింగ్ వాటర్లతో సహా అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే మనకు హక్కుగా దాదాపుగా ఈ ప్రాజెక్టు మీద 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనో ఆ హక్కుగా ఉన్నటువంటి వాటా కోసము లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసుకున్నారు 800 అడుగులకు దిగువన. దాన్ని రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ని పనులు జరగకుండా ఆపడం అనేది చాలా దుర్మార్గం. సరే, ఎన్జీటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో 2024 పూర్వమే కేసులు వేయించారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ వాళ్ళతో. మరి తర్వాత ఇప్పుడు ఎన్జీటీ ఈయన ముఖ్యమంత్రి అయినాక 3 దఫాలుగా విచారణకు డేట్లు ఇచ్చింది. కానీ మన రాష్ట్ర ప్రతినిధులు ఎవరు కూడా అధికారులు హాజరు కావడం లేదు. ఎన్జీటీ నుంచి వాదనలు అట్లీస్ట్ పర్మిషన్ అడిగేదానికి వాదనలు వినిపించడం లేదు. గత ప్రభుత్వం కనీసం డ్రింకింగ్ వాటర్ నీడ్స్ చూసుకొని రోజుకు 2 టీఎంసీలైనా విడుదల చేయండి అనేసి కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. మరి ఆ విధంగా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం, రిటర్న్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం, ఆర్గ్యూ చేయకపోవడం వల్ల ఈరోజు అర్థమవుతా ఉంది ఏంది మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి చంద్రబాబుతో మాట్లాడి ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలబెట్టాను అన్నాడు. మరి దీనివల్ల అనంతపురం జిల్లాకు కూడా తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. ఎందుకంటే గాలేరు నగరి ద్వారా, గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా హంద్రీనీవాకు లింక్ చేసేటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము జగన్ గారు ఏదైతే తీసుకొచ్చారో, హంద్రీనీవాలో చివరి ప్రాంతాలైనటువంటి చిత్తూరు జిల్లాకు, రాయచోటి ప్రాంతానికి హంద్రీనీవా నుంచి నీళ్ళు ఇచ్చేదానికి ఇబ్బంది అవుతా ఉందనే ఉద్దేశంతో గాలేరు నగరి ప్రాజెక్టులో ఏదైతే చక్రాయపేట వరకు కూడా గ్రావిటీలో వచ్చే నీళ్లను పోతిరెడ్డిపాడు నుంచి 20 టీఎంసీలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిత్తూరు జిల్లాలోని హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్కి, హంద్రీనీవా కాలువకు లింక్ చేసేటువంటి స్కీము దాదాపుగా 50% పైన పూర్తి చేశారు. మరి వాళ్ళకి 20 టీఎంసీలు ఇవ్వడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలో 20 టీఎంసీలు కిందికి కోల్పోయేటువంటి పరిస్థితి రాదు. 20 టీఎంసీలు ఆదా అవుతారు. మరి హంద్రీనీవాను 40 టీఎంసీలు, హంద్రీనీవాను 63 టీఎంసీలుగా విడల్పు చేస్తామని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ గారి హయాంలో కూడా దానికి సంబంధించి పనులు జరిగాయి. ఇవి కూడా పూర్తి అయితే 63 టీఎంసీలు కేవలం అనంతపురం, కర్నూలు జిల్లాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చిత్తూరు జిల్లాకు, కడపకు నీళ్ళు ఇచ్చే అవసరం ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆ ప్రాజెక్టును కూడా చంద్రబాబు గారు ఆపారు. దానివల్ల కూడా మనం నష్టపోతున్నాం. ఆ ప్రాజెక్టుకి నీళ్లు రావాలి, రేపు పొద్దున జగనన్న వచ్చి ఆ ప్రాజెక్టుకి నీళ్లు రావాలన్నా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరగాల. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు విడుదల కావాలా, గండికోట, గాలేరు నగరి, అటు నుంచి హంద్రీనీవా కూడా. కాబట్టి మన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా 5వ తారీఖున పోతిరెడ్డిపాడులో జరగబోతూ ఒక బహిరంగ సభకు హాజరవుతా ఉన్నాం. పోతిరెడ్డిపాడు, నంద్యాల జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలో సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రైతులకు వివరించాల్సిన అవసరం ఉందని రాయలసీమ ప్రాంతాల నుంచి, నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, మేధావులు, రైతులు తరలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలా, మన సాగునీటి హక్కుల కోసం మనం పోరాడాలా. ఎంతసేపు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మసిపూసి మారేడికాయ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల దృష్టిని డెవలప్మెంట్ గురించి ప్రశ్నించకుండా, అంటే డెవలప్మెంట్ విషయంలో విఫలమైనటువంటి సందర్భాలు ఇందాక నేను చెప్పాను. అది అనేక సందర్భాల్లో ఈరోజు అమరావతిలో విఫలమయ్యాడు, హౌసింగ్ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులో విఫలమయ్యాడు, రోడ్ల నిర్మాణంలో విఫలమయ్యాడు, ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు. సో అన్నింటా వైఫల్యాలు ఉన్న చంద్రబాబు ప్రజల దృష్టిని మరలించేదానికి తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొచ్చాడు. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మొన్ననే సిట్టు కూడా నివేదిక ఇచ్చింది, జగన్ గారి హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదు అని. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం గమనిస్తా ఉన్నాం. జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి, అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి, వీటన్నిటిని కూడా ఖండిస్తున్నాం. సభ్య సమాజము
ఇది హర్షించేటువంటి కార్యక్రమాలు కాదు. మీరు ఎవరి ఇళ్ల మీదైనా దాడి చేయొచ్చుగాక, పోలీసులు మీ పక్షాన ఉంటే. రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఇదే వైఖరి కొనసాగితే ఎలా ఉంటుంది? గతంలో ఇలాగే చేశామా? 2019-24 మధ్యలో ఇలాగే చేశామా? ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఖండించాలా. తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా నాయకులు కూడా ఈ విధానాన్ని ఖండించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనంతపురం పట్టణంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు. జిల్లాకు సంబంధించిన నాయకులు ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవడము, కనపడితే పలకరించుకోవడం అనేటువంటి ఒక వాతావరణం ఉంది. ఇటువంటి వాతావరణమే కొనసాగించాలి తప్ప ఎక్కడో ఒక దగ్గర ఒక విమర్శ వస్తే దాన్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో దాడులు చేయడాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా సిట్టు నివేదిక ఏమిచ్చింది మీరు గమనించండి. ఈ రోజు కూడా మీరు జగన్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మీరు పోస్టర్లు పెడతా ఉన్నారు. అది తప్పు. దేవుణ్ణి మీరు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. భగవంతుడు ఇది హర్షించడు. నిజంగా మీకు వెంకటరమణ స్వామి మీద, భగవంతుని మీద నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తాను, ఇటువంటి విధానాన్ని మానుకోండి. మరి సిట్టు నివేదికలో ఎప్పుడు ఒక 4 లారీలు ఏవైతే 4 ట్యాంకర్లు ఏవైతే వెనక్కి తిప్పి పంపడం జరిగిందో చంద్రబాబు గారి హయాంలో, అందులో 2 లారీలు మళ్ళీ వాడారనేసి కూడా, ఉపయోగించారనేది కూడా మనం దాని సిట్టు నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది. మరి దానికి కారణం ఏది? ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేశారు. దానికి కారణం ఏంది కూడా ఆలోచన చేసుకోండి. జనరల్గా నెయ్యి అంటేనే ఆవు నెయ్యి అంటేనే ఆవు పాల నుండి సేకరిస్తారు, ఆవు పాల నుండి వెన్న తీస్తారు, ఫ్యాట్ కంటెంట్ని బట్టి రైతుకు ధర చెల్లిస్తారు, ఫ్యాట్ కంటెంట్ SNFని బట్టి రైతుకు ధర చెల్లిస్తారు. ఆవు పాల నుండి వెన్న తీస్తారు, వెన్న అంటేనే క్రీమ్ అంటేనే ఫ్యాట్, దాన్ని కరగదీస్తేనే నెయ్యి వస్తుంది. కానీ ఆవు నెయ్యి నుంచి ఏదైతే లడ్డూ తయారీలు కాబడతా ఉన్నాయో ఎన్నో శతాబ్దాలుగా, అవి ఎంతో ప్రాశస్త్యానికి సంబంధించినటువంటి దానికి యొక్క ఎంతో గౌరవింపబడేటువంటి లడ్డూ ప్రసాదాన్ని దాన్ని అవమానిస్తూ పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని వ్యాఖ్యానించడం తప్పు. ఆయన ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకోవాలా. నా వ్యాఖ్యలు సరైనవి కావు, నేను చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఆయన వెనక్కి తీసుకోవాలా. అలా తీసుకోకుండా అందరినీ రెచ్చగొట్టి దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సభ్య సమాజం హర్షించదు. రాబోయే కాలంలో కూడా ప్రజల్లో కూడా ఇది తప్పనిసరిగా ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో తప్పనిసరిగా ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారని తెలియజేస్తా ఉన్నాం.